ఒక విప్లవకారుడికి మరణశిక్ష పడితే కథ అయిపోయినట్టా? అస్సలు కాదు. నిజానికి అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఈరోజు మనం భగత్ సింగ్ జీవితంలోని ఆ చివరి కీలకమైన రోజుల గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం కోర్టిచ్చిన తీర్పు గురించి కాదు, ఆ తీర్పును సవాలు చేస్తూ లండన్ దాకా సాగిన ఒక న్యాయ పోరాటం గురించి, ఆ పోరాటానికి అండగా నిల్చిన యావత్ దేశం గురించి. మరణశిక్ష పడిందని తెలిసినప్పుడు భగత్ సింగ్ ఎలా స్పందించాడో తెలుసా? ఆయన భయపడలేదు, కంగారుపడలేదు. పైగా దాన్ని దేశ సేవకు దక్కిన ఒక బహుమతిగా, ఒక కవచ పురస్కారంగా అభివర్ణించారు. అంటే ఆయన దృష్టిలో అది శిక్ష కాదు, ఒక గౌరవం. ఈ ఒక్క మాట చాలు ఆయన ధైర్యమేంటో, దేశభక్తి ఏంటో అర్థం చేసుకోడానికి. సరే, కథలో మొదటి అంకంలోకి వెళ్దాం. ఒక విప్లవకారుడి మరణశిక్ష. తేదీ అక్టోబర్ 7, 1930. ఇది కేవలం ఒక క్యాలెండర్లోని రోజు కాదు. భగత్ సింగ్, ఆయన సహచరుల భవిష్యత్తుని బ్రిటిష్ ప్రభుత్వం శాశ్వతంగా మార్చేసిన రోజు. ఈ తీర్పు ఇచ్చింది మామూలు కోర్టు కాదు. అప్పటికే ఉన్న సాధారణ న్యాయ ప్రక్రియను పక్కన పెట్టి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది. అప్పటికే విచారణను బహిష్కరించిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురువులకు ఆ తీర్పు కాపీని జైలు బ్రదికే పంపించారు. ఆ క్షణం నుండి వాళ్ల చివరి, అత్యంత కీలకమైన పోరాటం మొదలైంది. ఇక రెండవ అంకం, లండన్కు అప్పీల్. తీర్పుతో పోరాటం ఆగిపోలేదు, కేవలం దాని వేదిక మారింది. ఇప్పుడు యుద్ధం కోర్టు గదుల్లోంచే నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెకాయలాంటి లండన్కు చేరింది. ఇది ఒక మామూలు అపీల్ కాదు, ఒక పెద్ద వ్యూహాత్మక పోరాటం. మరి వాళ్ల ముందు ఇంకా ఏమైనా చట్టపరమైన దారి ఉందా, ఆశ ఉందా? ఒకే ఒక్క మార్గం కనిపించింది. అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం, లండన్లోని ప్రివీ కౌన్సిల్. కాని అక్కడికి వెళ్లడం, కేసు గెలవడం అంటే అది దాదాపు అసాధ్యం. అసాధ్యం అని తెలిసినా సరే, దేశంలోని 14 మంది ప్రముఖులు ఒకటయ్యారు. ఒక డిఫెన్స్ కౌన్సిల్గా ఏర్పడ్డారు. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్. ఈ కేసును లండన్లోని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి. అసలు బ్రిటిష్ న్యాయ వ్యవస్థనే సవాల్ చెయ్యాలి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. భగత్ సింగ్కి, ఆయన సహచరులకి ఈ అప్పీల్ ఐడియా అస్సలు నచ్చలేదు. ఈ అప్పీల వల్ల లాభం లేదు, మన మరణం దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వాలి అని వాళ్ళు బలంగా నమ్మారు. కాని న్యాయవాదుల ఆలోచన వేరుగా ఉంది. వాళ్లు దీన్ని చట్టబద్ధతను సవాలు చేయడానికి, ముఖ్యంగా శిక్షను వాయిదా వేయించి ప్రజల్లో ఉద్యమం తీసుకురావడానికి, సమయం సంపాదించడానికి ఒక అవకాశంగా చూశారు. మూడవ అంకం, ప్రివీ కౌన్సిల్ తీర్పు. సరే, పోరాటం లండన్ చేరింది. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం తన అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఏం చెప్పబోతోంది? వాళ్ల సమాధానమేంటి? ఈ తేదీలు చూడండి. అక్టోబర్లో శిక్ష పడింది. సరిగ్గా 4 నెలల తర్వాత ఫిబ్రవరి 11న అప్పీల్ తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే మార్చిలో రాజకీయంగా చాలా కీలకమైన గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది. చూశారా, ఆ కొన్ని నెలల్లో ప్రతి సంఘటన ఎంత వేగంగా ఒకదానితో ఒకటి ముడిపడి జరిగిపోయిందో. లండన్లో ప్రఖ్యాత న్యాయవాది డిఎన్ ప్రిట్ చాలా తెలివిగా వాదించారు. ఆయన భగత్ సింగ్ నిర్దోషి అని వాదించలేదు, అసలు పాయింటే అది కాదు అన్నారు. బదులుగా ఈ విచారణ జరపడానికి ప్రభుత్వం జారీ చేసిన ఆ స్పెషల్ ఆర్డినెన్స్ చట్టబద్ధమైనదేనా అని సూటిగా ప్రశ్నించారు. అంటే ఆట నియమాలే సరిగ్గా లేనప్పుడు ఆట ఫలితాన్ని ఎలా ఒప్పుకుంటాం అని గట్టిగా సవాల్ చేశారు. కాని ప్రివీ కౌన్సిల్ ఒక్కమాటతో తేల్చేసింది. వాళ్లు కేసు లోతుల్లోకి వెళ్లలేదు. సింపుల్గా ఎమర్జెన్సీ ఉందో లేదో నిర్ణయించే అధికారం ఒక్క గవర్నర్ జనరల్కే ఉంది, మేమాయన నిర్ణయాన్ని ప్రశ్నించలేం అని చెప్పేసింది. అంతే. ఒక్క వాక్యంతో భగత్ సింగ్ని కాపాడటానికి ఉన్న చట్టపరమైన దారులన్నీ మూసుకుపోయాయి. సరే, కథలో 4వ అంకం, దేశం తిరగబడింది. న్యాయస్థానాల తలుపులు మూసుకుపోయాయి. కాని అప్పుడే అసలైన న్యాయస్థానం తలుపులు తెరుచుకున్నాయి. అదే ప్రజాభిప్రాయ న్యాయస్థానం. పోరాటం ఇప్పుడు కోర్టుల నుండి వీధుల్లోకి వచ్చింది. సామ్రాజ్యంలోనే టాప్ కోర్టు నో చెప్పేసింది. మరింక ఆశెక్కరిది? ఒకే ఒక్క ఆశ, ప్రజల గొంతుక. ఆ గొంతుక ఒక నిశ్శబ్ద ప్రార్థనగా మిగిలిపోలేదు. అది ఒక మహోద్యమంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ప్రివీ కౌన్సిల్ తీర్పుతో దేశం అట్టుడికిపోయింది. నౌజవాన్ భారత్ సభ అయితే ఊరూర పోస్టర్లతో నింపేసింది. ఎక్కడికక్కడ భగత్ సింగ్ స్పెషల్ కమిటీలు ఏర్పడ్డాయి. సంతకాల సేకరణ ఒక పెద్ద ఉద్యమంలా మారింది.
చివరికి ఫిబ్రవరి 17వ తేదీని దేశమంతా భగత్ సింగ్ దినోత్సవంగా పాటించింది. ఈ నంబర్ చూడండి, 14 లక్షలు. ఆ రోజుల్లో కనీసం కమ్యూనికేషన్ కూడా సరిగా లేని టైంలో 14 లక్షల మంది తమ సంతకాలు పెట్టి మరణశిక్షను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారంటే ఆలోచించండి ప్రజల మద్దతు ఏ రేంజ్లో ఉందో. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ మద్దతు ఇచ్చింది కేవలం సామాన్యులే కాదు. ఎక్కడో లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ మన బికెనీర్ మహారాజాలాంటి రాజులు, చివరికి తమ పేరు కూడా సరిగా రాయలేని లక్షలాది మంది నిరక్షరాస్యులు అందరూ ఈ విషయంలో ఒక్కటయ్యారు. ఇది నిజంగా జాతీయ, సామాజిక, రాజకీయ సరిహద్దులను చెరిపేసిన ఉద్యమం. ఈ ఒత్తిడి ఇండియా దాటిపోయింది. మార్చి 6న కొంతమంది బ్రిటిష్ ఎంపీలు నేరుగా వైస్రాయ్కి టెలిగ్రామ్ పంపారు. మీరు పుంగుగా గాంధీగారితో ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారు గదా, ఆ స్ఫూర్తితోనైనా ఈ ఖైదీలను క్షమించండి అని వాళ్లు కోరారు. అంటే భగత్ సింగ్ కేసు ఎంతటి అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఈ కథ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవైపేమో చట్టం చెప్పే న్యాయం, మరోవైపేమో ప్రజల మనస్సాక్షి చెప్పే న్యాయం. ఈ రెండూ ఒకదానికొకటి ఎదురు నిలబడినప్పుడు అసలైన న్యాయం ఏది, ఏది గెలవాలి, దీని గురించి ఆలోచించాలి.